ఒక్క నిమిషం వర్ష. నీ బతుకు జడ. మామూలు టైంలో గొంతు నువ్వు పుట్టేలా లోడలోడ మాట్లాడతావు కదరా. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే రోగం రా నీకు. నోటి నుంచి మాట పేగలట్లేదు. వర్షకి నీ ప్రేమ గురించి చెప్పడానికి ఇంతకు మించి మంచి అవకాశం దొరకదురా. రే వెళ్ళి చెప్పరా చెప్పరా. నీ పరిస్థితి బాగున్నట్టు లేదు, వెళ్ళి పడుకో. నువ్వు చెప్పాలనుకున్నది రేపు పొద్దుంచొద్దు గాని. లేదు, నేను నీకు ఇప్పుడే చెప్పాలి. రామరాజు ఏంటి ఇలా చేస్తున్నాడు? రామరాజు ఇప్పుడే చెప్పాలి. రామరాజు లే. వర్ష ఇప్పుడు చెప్పు వర్ష. రా. వర్షకి తన ప్రేమ గురించి చెప్పకుండానే పడిపోయాడు. ఈ రోజు తను ఎవరో తెలుసుకుందామని అనుకున్నానే. గుడ్ మార్నింగ్ పెద్దమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. నీ హెల్త్ ఎలా ఉంది పెద్దమ్మా? కొంచెం పర్వాలేదమ్మా. ఈ రోజు ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తాను పెద్దమ్మా. సరేనమ్మా, నీ ఇష్టం. ఏంటి పెద్దమ్మా అలా చూస్తున్నావు? ఏంటోనమ్మా, ఏదో నాకు తెలిసిన అమ్మాయిలా అనిపిస్తున్నావు. అనిపించడం ఏంటి పెద్దమ్మా? నేను నీ చెల్లెలు కూతుర్నే కదా. అటు చూడు పెద్దమ్మా, ఇటువైపు. నీ మెళ్ళో తాళుందేంటమ్మా? ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తున్నావా వర్ష? అవును, ఇక్కడ చేస్తే ఉంది ప్రాబ్లమా? నో ప్రాబ్లం. వర్ష,
నిన్నెప్పటినుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. నువ్వు 15 సంవత్సరాలు ఎక్కడో పెరిగి ఇక్కడికొచ్చావు కదా, ఎక్కడ పెరిగావు? నిన్ను పెంచిన వాళ్ళెవరు? నువ్వేం చదువుకున్నావు వర్ష? నీ స్కూల్ పేరేంటి? కాలేజ్ పేరేంటి? పోనీ నీ ఫ్రెండ్స్ పేర్లేంటి? సోషల్ మీడియాలో నీకు అకౌంట్ ఉందా? ఉంటే ఏ పేరుతో ఉంది? పెంచిన వాళ్ళు నిన్నెలా చూసుకున్నారు? నిన్ను కన్నవాళ్లు వేరే ఉన్నారని నీకెవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు?